హాయ్ అండి, నేను శివాని. మేము ఎకరమాది కాయలు కోసాను మిరగాయలు. సో ఎకరమాది కాయలు ఎన్నైనా చూపిస్తానండి. సో ఆల్రెడీ అంతకుముందు కాయలు కోసి తొక్కించి చూపించాను వీడియోలో. సో అలానే 26 ఒక ఎకరం ఒక 70 సెంట్లు సుమారుగా ఉంది, అది కోసాము, అది కూడా చూపిస్తాను. సో ఇది తేయ వచ్చేసి ఎకరం 20 సెంట్లు సుమారు, అంటే ఎకరం మాది 20 సెంట్లు ఉంది. సో కాయలు వచ్చేసి అయినాయి చూపిస్తాయి, ఎన్ని అయినాయి ఒకసారి చూడండి. వెనకాల కనిపించే మొత్తం ఆ చేలో అండి, పట్ల మీద పోసింది. ఈ టార్పాలిన్ పట్ల మీద కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ మొత్తం ఎకరం మాది చేలో కాయలండి. ఈ టార్పాలిన్ పట్టలో అక్కడ కూర్చుందా, జనం కూర్చుందా కనిపిస్తుంది కదా. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వీడియో పెడతాను, ఎక్కడ దాకా చేలో ఉన్నాయి కాయలన్నీ. సో చూడండి, తీయ రకం కాయలు ఎంత క్వాలిటీగా ఉండే చూపిస్తాను. ఇది ఇక్కడ నుంచి అండి కాయలు, తేజకాయలు ఇక్కడ నుంచి. సో మొత్తం అయ్యాయి ఈ ఎకరం 10 చేలో తేజకాయలు. సో క్వాలిటీ చూసుకోవచ్చు మీరు, పర్లేదు బాగానే ఉన్నాయి తేజకాయలు. తోట శాతం కూడా చాలా తక్కువగానే ఉంది, మనం దొప్పించినప్పుడు తక్కువగానే అయినాయి. సో మేము వచ్చేసి కాయలు ఇలా టార్పాలిన్ పట్ల కింద వేస్తామండి. వేసి దానిపైన మిరగాయలు ఇలా ఆరబోస్తాము. ఆరబోయటం వల్ల ఏంటంటే మనకి మంచు పడ్డా కానీ కాయలు అంటే భూమికి నెమ్మెక్కిది కదా. సో దానివల్ల ఏంటంటే కాయలు మనకి తాలుగులు అవ్వకుండా ఉంటాయి మంచు పడ్డా కానీ. మళ్ళీ పైన నైట్ పట్టకప్పు వేస్తాం. సో కింద పట్టేస్తాము మిరగాయల కింద, అలానే పైన కూడా పట్టకప్పేస్తాము. సో కొన్ని ఫంగిసైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా తొందరగా తాలుగు అవ్వకుండా ఉంటాయండి. సో మేము ఇలా పట్ల మీద ఆరబోస్తాము, రేపు ఏరుకోవడానికైనా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఎకరం మాత్రం చేలో అండి ఖాళీ అన్నీ మీకు కనిపిస్తున్నాయి మొత్తం అయ్యాయండి, చూపించాను. సో దగ్గర నుంచి అక్కడి నుంచి అండి, ఆ పట్ట మీద నుంచి కనిపిస్తుందా, ఈ టార్పాలిన్ పట్ట మీద నుంచి. సో ఈ కాయలు మొత్తం ఎకరం 10 చేలో అండి తేజకాయలు అన్నీ. సో ఇక్కడ దాకా 10 మంది పెట్టాను కాయలు. సో నేనైతే ఒక 20 క్వింటాలు అవుతాయి అనుకుంటున్నాను. చూడండి అక్కడ దాకా ఉంది, ఈ టార్పాలిన్ పట్ల మీద చూపించింది, ఈ టార్పాలిన్ పట్ల వరకు. సో ఈ కాయలన్నీ ఈ నేను ఆరబోసిన కుప్ప. సో అవి వచ్చేసి 2 రోజుల క్రితం ఆరబోసినాయి ఇవన్నీ. ఎకరం బాతిక ఎకరం 20 సెంట్లు సుమారుగా ఉందండి. సో 210 మంది పెట్టారు. నేనైతే ఒక 20 క్వింటాలు అయితే అవుతాయి అనుకుంటున్నాను యావరేజ్గా. సో తేజకాయలు బాగానే ఉండే క్వాలిటీగా. సో మనం జాగ్రత్త చేసుకుంటే అండి, రేట్ లేదు, రేట్ అనేది దేవుడు ఎరగండి. ముందు మన కాయలు ఉండాలి, మన కాయలు చేసుకోవాలి. సో ఇలా ఎండిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇలా దున్నుతామండి. అంటే దున్నటం వల్ల ఏంటంటే కొంచెం ఎండకి ఎండుతాయి, కింద కాయలు పైకి వస్తే పైకాయలు కిందకి వెళ్తాయి. ఇలా దున్నిన తర్వాత తాలుగలు వెళ్తామండి. సో ఇలా దున్నుతాము, దున్ని తాలుగలు వెళ్తాము. ఈ తేజకాయలు ఇవి. సో ఎకరం 10 చేలో అయ్యి చాలా వాటికి బాగానే అవుతున్నాయి, అయినాయి అనుకుంటున్నాను నాకైతే. రేట్ అనేది దేవుడు ఎరుగు, మనం చేసుకోవాలి, మనం కష్టపడితేనే వచ్చేది. సో అలానే 26 కాయలు చూపిస్తానండి. ఈ తేజకాయలు క్వాలిటీగా ఉంది కదా, పర్లేదు. తాజా శాతం కొంచెం తక్కువ ఏడన్నా పచ్చిగా రాలింది. ఇది 26 అండి, 26 స్టార్ ఫీల్డ్ 26. చూడండి ఈ పట్ట మీద మొత్తం అయ్యాయి, ఇది 70 సెంట్లు. ఈ పట్ట మీద మొత్తం అయ్యాయి, ఎన్ని దాకా అయ్యాయి. స్టార్ ఫీల్డ్ అవుద్ది 26. క్వాలిటీ కూడా బాగానే ఉంది 26. నేను 3 సంవత్సరాలు చేస్తాను. తెయ్య మీద 1000 రూపాయలు సుమారు తక్కువ పడతాయి, 1000-1500 సుమారు తక్కువలో పడతాయి. 26 వేసుకోవచ్చు ఇతను. కాకపోతే కొంచెం నల్లికే తాగిద్ది, కానీ బొబ్బర్ అనేది రాకుండా చూసుకోవాలి. నల్లి తార్పు రాకుండా ఆగిద్ది చాలా వాటికి, కానీ బొబ్బర్ రాకుండా చూసుకోవాలి. ఇది 26, అది తేజ రకం అది. సో థ్యాంక్ యూ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.